హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ వాచ్ చేయండి. ఎండ్ వర్క్ వాచ్ చేశాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే కాణిపాకం టెంపుల్ వ్లాగ్ అనమాట. అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా మేము. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి జస్ట్ ఒక 20 కిలోమీటర్సే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఎప్పటి నుండి అక్క మ్యారేజ్ అయినప్పటి నుండి అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే కదా, అక్కడికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. ముందేంటంటే అక్కకి మ్యారేజ్ కాకముందు బాగా టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. వాళ్ళు మ్యారేజ్ అయ్యాక దగ్గరే కదా వెళ్దాం వెళ్దామని ఇలానే డిలే అయిపోతుంది అనమాట. దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని. అండ్ ఫైనల్గా ఆ రోజు ఇవాళ కుదిరిందనమాట. నేను, అక్క, హోమ, భూపాల్, ధృతి, ధ్రువంత్ అండ్ అత్త అనమాట, ఇంకా బావ వాళ్ళ మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి 8 o'clockకే మనం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి 8కే స్టార్ట్ అయిపోవాలనుకున్నాం అనమాట. కానీ అటు తిరిగి ఇటు తిరిగి 10 o'clock ఇంట్లోనే అయిపోయింది. ఇంకా పిల్లలు ఉంటే మనం ఒక టైం అనుకుంటే ఆ టైంకి వెళ్ళాలి అంటే అస్సలు కుదరదు. అది కాక ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ధృతి, ధ్రువంత్, హోమ. ఇంకా వాళ్ళ ముగ్గురు లేచి వాళ్ళని రెడీ చేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైంకి 10 o'clock అయిందనమాట. సో ఎందుకంటే ఆఫ్టర్ 9 మనకి ఫుల్ ఎండలు వచ్చేస్తాయి, ఎండలో వెళ్ళలేము. కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, బట్ మా ప్లాన్ ఫ్లాప్ అయింది. 10కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. సో ఫైనల్ అయితే ఇక్కడ కాణిపాకం టెంపుల్కి రీచ్ అయిపోయాం. అసలు ఎండలు చూసారు ఎలా ఉందో. ఇంకొకటి ఏంటంటే చెప్పులు అలో లేదు అక్కడ, దగ్గరలో ఎక్కడైనా తీద్దాం అనుకుంటే స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ దగ్గరే చెప్పల కౌంటర్ ఉందన్నమాట, అక్కడే విడిచిపెట్టేయాలి అన్నారు. ఆ ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా పిల్లలు అసలు నడవలేరని చెప్పి ఒక్కొక్కరు ఒక బేబీని తీసుకున్నాం. భూపాల్, హోమాని ఎత్తుకున్నారు, నేను ధ్రువంత్ని, అక్క ధృతిని తీసుకొని ఇంకా ఆ రోడ్ మీద రాలేక బొబ్బలు పోతున్నాయి ఒక అడుగు పెడుతుంటే. అందుకని షాప్స్ ఉన్నాయి కదా అటు సైడ్ అయితే వచ్చాము. ఇంక ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వస్తే అక్కడ మొబైల్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అలో లేదని చెప్పారనమాట. ఇంతకుముందు అలో ఉండేది, మొబైల్స్ కూడా లోపలే మనం క్యాప్చర్ చేయకూడదు, ఐ మీన్ ఫొటోస్ తీసుకోకూడదు, బట్ అలో ఉండేది పాకెట్స్లో అలా. సో ఇప్పుడంతా కొంచెం రెనోవేట్ చేశారు కదా టెంపుల్ అంతా కూడా. సో రెనోవేట్ చేశాక నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఇది. ఇక్కడ వెళ్తే ఇంకా వాచెస్, ఐ మీన్ స్మార్ట్ వాచెస్, మొబైల్స్ అలో లేదన్నారు. మేము తీసుకెళ్ళొచ్చు కదా అని ధైర్యంగా తీసుకెళ్ళాము. మళ్ళీ అదే ఎండలో నేను వెనక్కి వచ్చి అన్ని కార్లో పెట్టాల్సి వచ్చిందనమాట. ఇంకా స్మార్ట్ వాచ్ కూడా వేసుకెళ్ళి ఉన్నాను కదా, మొబైల్స్, వాచెస్ అన్నీ. ఇంకా దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ మేము శీఘ్ర దర్శనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. చాలా ఎర్లీగా అయిపోయింది. ఒక 20 to 30 minutesలో అయితే మా దర్శనం అయిపోయిందనమాట. ఇక్కడ రష్ అయితే ఫుల్గా ఉన్నారు. యాక్చువల్లీ బయట ఎండ కదా, అసలు జనాలు కనిపించకుంటే అసలు లేరేమో, తొందరగా అయిపోతుంది దర్శనం అనుకున్నాం. లోపలికి వెళ్తే తెలిసింది ఫుల్ జనాలు, ఫుల్ రష్ ఉన్నారనమాట. సో అందుకని 150 రూపీస్ టికెట్ అనమాట, శీఘ్ర దర్శనం తీసుకున్నాము. చాలా చాలా బాగా దేవుడి దర్శనం అయితే అయ్యింది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయ్యిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కాణిపాకం టెంపుల్ని రెనోవేట్ చేశాక లోపల చాలా చేంజెస్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉన్నాయన్నమాట. సో కాణిపాకం వరసిద్ధి స్వామి టెంపుల్ రెనోవేట్ చేశాక ఎవరైనా విజిట్ చేయలేదు అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ ఇలా అయ్యింది మా కాణిపాకం టెంపుల్ దర్శనం అంతా కూడాను. అండ్ పిల్లలు కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నారు. అందులో ఇదొకటి, ఇది మా ధృతిది అనమాట. అసలు టచ్ కూడా చేయనీయట్లేదు. వీడియో తీసుకుంటా అంటే కూడా అసలు టచ్ చేయదు, లోపల పెట్టేసి వీటి మమ్మీ పాప లాగేస్తుంది, ఐ మీన్ హోమ లాగేస్తుంది అని. సో అసలు టచ్ చేయనివ్వలేదన్నమాట. ముగ్గురు అలానే ఉన్నారు, ఎవరి టాయ్ని వాళ్ళు అసలు వదలట్లేదన్నమాట. ఇంకా ధ్రువంత్ ఒక బాల్ తీసుకున్నాడు అండ్ హోమాకి ఒక క్యూట్ ఫోన్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు చూపించిన అన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం వాడినవి ఇప్పుడు మళ్ళీ మన పిల్లలకి అవే కొని పెడుతున్నాం. చిన్నప్పుడు మన మమ్మీ డాడీస్ని ఏడ్చి ఏడ్చి ఎలా కొనుక్కున్నాము, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మా ధృతి వాళ్ళు, ధ్రువంత్ వీళ్ళు కూడా ఏడ్చి ఏడ్చి అదే టాయ్స్ మన దగ్గర కొనిపించుకుంటున్నారు. పిల్లల కోసం తీసుకున్న టాయ్స్ అయితే ఇవే అనమాట. అండ్ ఇంకా దేవుడు ప్రసాదం కూడా తీసుకొని పులిహోర, లడ్డు తీసుకొని అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. అక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉంది, అన్నప్రసాదం ఉందన్నమాట. మేము అక్కడికి వెళ్ళలేదు పిల్లల్ని పెట్టుకొని, చాలా కష్టం అని చెప్పి. సో గైస్ ఇలా జరిగింది మా కాణిపాకం శ్రీ వరసిద్ధి స్వామి టెంపుల్ వ్లాగ్ అంతా కూడాను.
మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో హోమాతో ఫస్ట్ టైం వెళ్ళాం, ఫ్యామిలీగా ఫస్ట్ టైం వెళ్తే దర్శనం చాలా బాగా అయిందనమాట. ఏమో మరి మొన్నంతా కాళహస్తికి వెళ్ళాము, చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇవాళ కూడా అయితే కాణిపాకం టెంపుల్లో కూడా చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. చాలా చాలా హ్యాపీ అనమాట నేనైతే. సో గైస్ ఇదండి ఇవాల్టి మా టెంపుల్ వ్లాగ్ అంతా కూడాను. ఇంటికి రాగానే అత్త మార్నింగే అంతా లంచ్ అన్నీ కుక్ చేసి వచ్చేసారు. ఇంకా ఇంటికి రాగానే మేము ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి తినిపించి మేము తినేసి ఇంకా మంచిగా ఈవినింగ్ వరకు మంచి స్లీప్ వేసామన్నమాట. ఎండకి వెళ్ళి ఇట్లా రాగానే ఫుల్ టైర్డ్ అయిపోతుంది అనమాట, ఫుల్ బాడీ అంతా కూడాను. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.